నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇక డీటెయిల్స్ చూసినట్టయితే మనసులోని కోరికలు ఆ దేవాలయంలోని వినాయకుడి చెవిలో చెబితే నెరవేరుతాయట వక్రతుండ మహాకాయ కోటి సూర్య నమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ వేడుకుంటే కోరిన కోరికలను నెరవేరుస్తాడు విఘ్నాలకు అధిపతిగా అగ్రపూజలు అందుకునే గణేశుడిని నిత్యం దేవతలు సైతం ఆరాధిస్తారంటే ఆయన శక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ఆ స్వామి అన్ని చోట్ల కొలువై భక్తులకు అండగా ఉంటాడు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం ఒకటి. ఇక్కడ కొలువున్న వినాయకుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాతనమైన ఈ ఆలయంలోని వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగి శుభం కలుగుతుందని చెబుతారు. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 840లో చాళుక్యులు నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయంలోని స్తంభాలపై చాళుక్యుల కాలం నాటి శాసనాలు లిఖించి ఉన్నాయి. అప్పట్లో దేవాలయం భూమిలోనే ఉండేదట. 1900 శతాబ్దంలో ఒక భక్తుడికి కలలో కనిపించి గణనాథుడు తన ఉనికిని చాటినట్లు ఓ కథ ప్రచారంలో ఉంది. ఆ తరువాత ఆ భక్తుడు గ్రామస్తులకు ఈ విషయం చెప్పి ఆలయాన్ని వెలికి తీయడంతో స్వామి బయటపడ్డారని చెబుతారు. భూమిలో నుంచి బయటపడిన తర్వాత వినాయక విగ్రహం పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది. వినాయక చవితి పూజలకు స్వామివారిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు. 9 రోజుల పాటు లక్షల సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకునేందుకు వస్తున్నారు. వినాయక చవితి నవరాత్రులలో స్వామివారికి నిర్వహించే హోమం యాగంలో పాల్గొనాలంటే కార్యసిద్ధి లభిస్తుందని భక్తుల విశ్వాసం. ప్రతి హిందువు తన జీవితంలో తప్పనిసరిగా చూడదగ్గ క్షేత్రం బిక్కవోలు లక్ష్మీ గణపతి. ఈ ఆలయాన్ని చేర్చి స్వామివారి తల్లిదండ్రులుగా చెప్పే శివపార్వతుల గోలింగేశ్వర ఆలయం, స్వామివారి సోదరుడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా కొలువు తీరాయి. అందుకే దీనిని భూ కైలాసం అంటారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆలయ నిర్వహణ అధికారి భాస్కర రామలింగం వెల్లడించారు. స్వామివారి ఆలయంలో పూజలు నిర్వహించుకోదలిచిన భక్తులు ఆలయంలో సంప్రదించాలని కోరారు. ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ మనసులోని కోరికలను విఘ్నేశ్వరుడి చెవిలో చెప్పుకుంటారు. ఇలా చెప్పి ముడుపు కడితే తమ కోరికలు తీరుతాయనేది భక్తుల విశ్వాసం. అలాగే ఇక్కడ నందీశ్వరుడిని, భూలింగేశ్వరుడిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ రాజరాజేశ్వరి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే దివ్యానుభూతి కలుగుతుందని భక్తులు పేర్కొంటారు. ఈ ఆలయంలో ఏటా గణపతి నవరాత్రులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు. ఇక్కడ గణపతి హోమం చేయించిన వారికి స్వామి అండగా ఉంటారని భావిస్తారు.